కేటీఆర్, హరీష్ రావు వీళ్ళను వీళ్ళ కుటుంబాన్ని ప్రజలు నమ్ముతలేరు, నమ్మే పరిస్థితులు కూడా లేరు. అయినా ఉనికి చాటుకోవాలనే ఆలోచనతోని ఇటు బయట మీడియా ముందు మాట్లాడుతున్నారు, అటు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా వీళ్ళని నమ్మే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళను తెలంగాణ ప్రజలు అసలే నమ్మే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. కేటీఆర్ మాట్లాడేది ఎవరో శాస్త్రం చెప్పినట్ట, సంసారి సందలం అంటే ఎవరో రచ్చకెక్కిండ్రట. మొత్తము రాష్ట్రాన్ని దివాలా తీపించిందే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజున మిగులు బడ్జెట్తో ఉన్నది మన రాష్ట్రం. అటువంటిది 8 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. 8 లక్షల కోట్ల అప్పు చేసి వాళ్ళు దిగిపోవడం జరిగింది. అది గుర్తుపెట్టుకోలే. కేటీఆర్ గుర్తు చేస్తున్నా నేను. ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు కట్టే ముందు కూడా ఇంజనీర్లు చెప్పేది వినకుండా, చీఫ్ ఇంజనీర్ చెప్పేది వినకుండా, నీటి పారుదలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పింది వినకుండా, కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెప్పేది కూడా వినకుండా ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టు, వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టులు అనేది ప్రజల కోసము, రైతుల కోసం కట్టింది కాదు. వాళ్ళు దాంట్లో 1000 కోట్లు సంపాదించుకోవడం కోసమే ఎక్కువ దృష్టి పెట్టి అవిటి కట్టడం జరిగింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన దాంట్లో 1,50,000 కోట్లలో 1,00,000 కోట్లు మింగారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. ఇది వాస్తవం. మల్లన్న సాగర్లో అందులో రైతులది నిరుపేద భూములన్నీ గుంజుకొని అక్కడ రూపాయి ఉంటే చారణ కట్టించారు. మరి ఇట్లాంటి చేసుకుంటూ అక్కడ కూడా మల్లన్న సాగర్లో అక్కడ కూడా 1000 కోట్లు మింగారు. ఇదంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చేసినటువంటి దుర్మార్గ పనులు. ఏది కూడా కమిషన్ లేకుండా, ఏది కూడా దోపిడీ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరేమన్నా కట్టారా? కలెక్టరేట్లు కట్టారు. దాంట్లో కోట్ల రూపాయలు మింగారు. సచివాలయం కట్టారు, దాంట్లో కోట్ల రూపాయలు మింగారు. ఇవాళ రాష్ట్రంలో మీరేమన్నా మొదలు పెడుతున్నారు స్కీములు అంటే దాని వెనక స్కాములు చేశారు. అది వాస్తవం. మరి ఇలా మీరు అసెంబ్లీలో నీతులు చెప్తే
అసలు ఏమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఇలా రాష్ట్రానికి అప్పులు చేసిన దేవుళ్ళు 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు. అది మీకు గుర్తులేదా అని అడుగుతున్నాం. మీరెన్నో మొత్తం స్కీములన్నీ అమలు చేసినట్టు వీళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అది మీకు గుర్తు చేస్తున్నా. కేటీఆర్, హరీష్ రావు దీనికి ముక్కుసూటిగా సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు, తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం రాకముందు మీరేం చెప్పారు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఆ రోజు ఏం చెప్పడం జరిగింది? మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఇంటికో ఉద్యోగం ఇచ్చిండా కేటీఆర్? చెప్పది మొదటి దానికి సమాధానం చెప్పు. ఇచ్చాడా ఇంటికో ఉద్యోగం? కేజీ నుంచి వెళ్ళి పీజీ దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. చేశారా మరి రాష్ట్రంలో? అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు. 10 ఏళ్లలో మీరు ఇచ్చారా? దానికి జవాబు చెప్పండి మొదలు. అదేవిధంగా 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇచ్చారా మీరు? మరి ఇవ్వలేదే. ఎందుకు ఇవ్వలేదో అది చెప్పండి. 10 ఏళ్లలో నిరుపేద ప్రజలకు, మధ్యతరగతి వాళ్లకు సన్న బియ్యం ఇచ్చారా మీరు? మరి ఇవ్వలేదు కదా. ఇది ప్రజలను మోసం చేసినట్టే కదా మీరు. అదేవిధంగా రైతు రుణమాఫీ అన్నారు. 10 ఏళ్లలో రైతు రుణమాఫీ మీరు చేశారా? దానికి జవాబు చెప్పు. రుణమాఫీ చేయలేదు మీరు. అదేవిధంగా దళిత బంధు అని పెట్టారు. దళిత బంధు ఇచ్చారా? హుజరాబాదు ఉప ఎన్నికల కోసం పెట్టారు దళిత బంధు. దళిత బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చారా దళితుడు? అంటే దళితుడు మీరు మోసం చేసినట్టే కదా. ఒక్క నియోజకవర్గంలో ఇచ్చి, ఒక్క నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చి మీరు దళితులను మోసం చేసినట్టే కదా. బీసీ బంద్ అన్నారు. బీసీలకు ఇచ్చారా? మరి ఇవ్వలేదే. దళిత కుటుంబాలకు, నిరుపేద కుటుంబాలకు కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తారన్నారు. ఇచ్చారా? ఇవ్వలేదే. అదేవిధంగా ప్రతి నిరుపేద కుటుంబాలకు, మధ్యతరగతి వాళ్లకు, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నారు. ప్రతి గ్రామంలో, ప్రతి మండల్లో, ప్రతి నియోజకవర్గంలో, జిల్లాలో. మరి ఎందుకు ఇవ్వలేదు డబుల్ బెడ్రూములు? దానికి జవాబు చెప్పండి. బాగా మాట్లాడుతున్నావు కేటీఆర్. లుచ్చా మాటలు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకో. అబద్ధాలు మాట్లాడకూడదు. ఇవన్నిటికీ నువ్వు జవాబు చెప్పు మొదలు. మరి ఇవ్వలేదే. మీ కేసీఆర్ తెలంగాణ రాకముందే దళితుని ముఖ్యమంత్రి చేస్తారన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి చేసిండ్రా? అన్ని అబద్ధాలు, మోసాలు. మరి ఇవన్నిటి ఏమంటారు? మీరు ఇచ్చిన హామీలే కదా. ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడినాయని మీరిచ్చిన హామీలనే నేను గుర్తు చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చేయలేదు అని అంటున్నా.
అది పోను తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులతోని ఎన్నడన్నా మీరు సమావేశమయ్యారా? తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబాలను ఆదుకున్నారా మీరు? 1200 మంది బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఎన్నడన్నా పరామర్శించి వాళ్ళను ఆదుకున్నారా? వాళ్ళకు ఆర్థిక సహకారం చేసిండ్రా? అది చెప్పండి. చేయలేదే. 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే 1200 మంది చనిపోతే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా చచ్చాడా? చావలేదే. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న జైలుకు పోయినరా? పోలేదే. కేసీఆర్ అంటాడు దొంగ దీక్ష చేశాడు. ఇది వాస్తవం కాదా? దీక్ష పేరు మీద మోసం చేశాడు తెలంగాణ ప్రజలను, రైతులను, విద్యార్థులను, తెలంగాణ ప్రజలను. ఇది వాస్తవం కాదా? ఇన్ని మోసాలు మీరు చేసుకుంటూ వచ్చి మళ్ళీ మీరు నీతులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా రైతులకు మద్దతు ధర ఇస్తారని చెప్పారు. 10 ఏళ్లల్లా రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చారా? ఇవ్వలేదే. అదేవిధంగా ఖమ్మంలో రైతులకు బెడీలేశారు మద్దతు ధర అడిగినందుకు. మిర్చికి, పత్తికి మద్దతు ధర అడిగినందుకు ఖమ్మంలో చేతులకు బెడీలేసి రైతుల మీద కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. ఇది వాస్తవం కాదా? మీరా అయ్యల్లో మాట్లాడితే? అదేవిధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎన్నడన్నా వాళ్ళ గురించి మీరు ఆలోచన చేశారా? మరి ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ సోనియా గాంధీ అమ్మ ఆనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేటోడేనా? హరీష్ రావు మంత్రి అయ్యేటోడా? కేటీఆర్ మంత్రి అయ్యేటోడా అని అడుగుతున్నా. ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడే అధికారము, హక్కు మీకు ఎక్కడిది అని అంటున్నా. అరే లుచ్చానా కొడుకులారా, మా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మూలంగానే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, నువ్వు మంత్రి అయినవు. కేటీఆర్ తమచలు చేయకు. ఇవాళ మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ విమర్శించే స్థాయి మీకు ఎక్కడిది అని అంటున్నా. మాట్లాడకూడదు. మీరు చేసిన మోసాలు 1 కాదు 2 కాదు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ మేము నెరవేర్చడం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు అని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది అంటున్నా. తెలంగాణ రాష్ట్రం తెచ్చింది తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం కోసం మేమంతా కష్టపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇచ్చింది సోనియా గాంధీ అమ్మ. ఎవడరా తెచ్చింది? కేటీఆర్, కేసీఆర్. ఎవడరా మీరు తెచ్చిండ్రా తెలంగాణ? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్నడన్నా అరే అమరవీరుల స్తూపం కాడికి పోయి నివాళులు అర్పించారు. 10 ఏళ్లలో ఎన్నడన్నా అమరవీరుల స్తూపం కాడికి వేయండిరా కేటీఆర్? ఎంత ఉద్యమకాలను అవమానపరిచారు. తెలంగాణ ఉద్యమకాలను, తెలంగాణ ప్రజలను అవమానపరిచారు 10 ఏళ్లలో. ఎన్నడన్నా అమరవీరుల స్తూపం కాడికి 10 ఏళ్లలో ఎన్నడన్నా పోయావా? మొన్న పోయిండు. నాకు సిగ్గనిపించింది. ఒరే లుచ్చనా కొడుకులారా, మీరెన్నడన్నా 10 ఏళ్లలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడన్నా అమరవీరుల స్తూపం కాడికి మీరు పోయారా? ఎప్పుడు పోలేదే.
మాట్లాడకూడదు. మీరు తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు లేదు మీకు. ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, నువ్వు మంత్రిగా, నీ బావ మంత్రిగా ఉన్నప్పుడు, టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కనీసం రైతులు మద్దతు ధర ఇస్తలేదని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఒకవేళ రైతులు ధర్నా చేస్తే జైలుకు పంపించారు. తెలంగాణ ఉద్యమకారులు మాకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, ఇంటిగా ఉద్యోగం ఇస్తున్నావు కదా అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారా? 10 ఏళ్ల కాలంలో ఎస్టీలను అదేవిధంగా మీ పార్టీకి, మీ టీఆర్ఎస్ పార్టీకి, మీ అధికార పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళను 100ల మందిని చంపించారు. మర్చిపోయారా? ఇది గుర్తు చేస్తున్నా. ఇయ్యలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలి. దయచేసి దాని గురించి అసెంబ్లీలో చర్చ పెట్టాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు హైదరాబాద్ చుట్టూ ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చింది? మీ బినా పేర్ల మీద వేసుకున్నారు కదా, ఆ భూమి ఎక్కడి నుండి వచ్చిందో అది అసెంబ్లీలో చర్చ పెట్టాలి. మొదలు ఇయ్యలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్కు 60 ఎకరాల భూమిలో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఇవాళ 600 ఎకరాలలో ఎట్లా వచ్చింది అది? ఇవాళ 500 కోట్లతోని ఇల్లు కట్టాడు. ఎక్కడి నుండి వచ్చింది ఆ డబ్బు? 100 ఎకరాల ఫామ్ హౌస్ కేటీఆర్కి ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఎక్కడి నుండి వచ్చింది? ముఖ్యంగా కేటీఆర్ 40,000 కోట్లతోని అమెరికాలో కంపెనీ పెట్టుకున్నాడు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా చెప్పు. హరీష్ రావు 25,000 కోట్లతోని సింగపూర్లో కంపెనీ పెట్టుకున్నాడు. ఇప్పటికి 6 నెలలకు ఒకసారి పోయేస్తాడు. అది ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పు. ఇదే కేటీఆర్ దుబాయ్లో 25,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు. ఎక్కడి నుండి వచ్చిందో డబ్బు అదే అసెంబ్లీ సాక్షిగా చెప్పు. లండన్లో 30,000 కోట్లతో కంపెనీ పెట్టాడు కేటీఆర్. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు చెప్పు. ఇవాళ మీ పార్టీ ఫండ్ కింద 1,500 కోట్లున్నది. భారతదేశంలో ఏ పార్టీకి లేదు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ మొదలు తెలంగాణ ప్రజలకు చెప్పినాక మీరు మాట్లాడు అని చెప్తున్నా నేను. అంతే. ఇవాళ ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మా ముఖ్యమంత్రి గారు మీరు చేసిన అప్పులు 8 లక్షల కోట్ల అప్పును దానికి మిత్తి కట్టుకుంటూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటేనుకొకటి స్కీమ్ అమలు చేస్తుంది మా ప్రభుత్వం. మీరు ఎక్కడ చేసారు? 2 సంవత్సరాలు చేయాలా? 10 ఏళ్ళు మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఇప్పుడు 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అడిగే హక్కు నీకు ఎక్కడిది అంటున్నా. 8 లక్షల కోట్లకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇటు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటేనుకొకటి నెరవేర్చడం. ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతు రుణమాఫీ చేశాడు. ఎట్ ఎ టైం రైతు రుణమాఫీ చేశాడు. ఇది వాస్తవం కాదా? 200 యూనిట్ల కరెంట్ ఇచ్చాడు. ఫ్రీ బస్ మహిళలకు ఇచ్చాడు. ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన
రికార్డు ఇచ్చాము. మరి ఈ స్కీములన్నీ ఒకటికొకటి అమలు చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకో. మా మంత్రులు కూడా మరి రోజుకు 16 గంటలు కష్టపడుతున్నాడు. మా ముఖ్యమంత్రి రోజుకు 16 గంటలు కష్టపడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారి మాట్లాడే ముందు జాగ్రత్త. మొత్తం నీ డాటా అంతా మా దగ్గర ఉంది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాను. కేటీఆర్ గారు బాగా మాట్లాడుతున్నారు. డ్రగ్స్కు నాయకుడు కేటీఆర్. ఇయల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు, యువతకు, సినిమా ఇండస్ట్రీకి, ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులకు మొత్తం 10 ఏళ్ళు విచ్చలవిడిగా డ్రగ్స్ను ఇక్కడికి తీసుకొచ్చిందే కేటీఆర్. 10,000 కోట్ల డ్రగ్స్ను తీసుకొచ్చి హైదరాబాద్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం యువతకు అలవాటు చేసి విద్యార్థులకు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు, బిజినెస్ వాళ్ళకు, వ్యాపారులకు అలవాటు చేసిందే కేటీఆర్. కేటీఆర్కున్న అలవాటు, ఆయన పేరు మొన్న దొరికిన మోహనభద్ర పైలట్ రోహిత్ రెడ్డి. పైలట్ రోహిత్ రెడ్డి కేటీఆర్కు సన్నిహితుడు. టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. వాడు ఆరుమూరు జీవన్ రెడ్డి ఒక బ్రోకర్. ఈయనేమో డ్రగ్స్ తీసుకొస్తే వాడేమో ఇంకో బ్రోకరు. ఎవడో జీవన్ రెడ్డి, ఆరుమూరు జీవన్ రెడ్డి, వాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినిమా హీరోయిన్లను పాపం వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్లకు బెదిరించి అదిరించి కేటీఆర్కు అడ్జస్టోడు. ఆడో బ్రోకరు. ఈ రోహిత్ రెడ్డి అన్నట్టు ఈ యొక్క డ్రగ్స్కు వీడొక బ్రోకరు. వీళ్ళిద్దరుకి యజమాని ఎవరంటే కేటీఆర్. ఈ డ్రగ్స్ 10 ఏళ్లలో ఎంత విచ్చలవిడిగా జరిగింది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక దాని మీద నిషేధం పెట్టి డ్రగ్స్ మీద, గంజాయి మీద ఉక్కుపాదం మోపితే అయినా కూడా దొంగతనంగా పైలట్ రోహిత్ రెడ్డి తీసుకొచ్చి మరి ఇక్కడ సప్లై చేస్తూ ఇంకా వాళ్ళకు తాక్కుంటూ అక్కడ దొరికిపోయారు. దీని మీద చర్చ పెట్టాలి కదా అసెంబ్లీలో. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే డ్రగ్స్ను సప్లై చేసుకుంటూ, డ్రగ్స్ మళ్ళీ తాక్కుంటూ ఇక్కడ దొంగతనంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. దాని మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి కదా కేటీఆర్. మరి 10 ఏళ్ళు డ్రగ్స్ వాడినావు, ఇప్పుడు కూడా డ్రగ్సే వాడుతుండే కేటీఆర్కి. ఇప్పుడు కూడా పరీక్షలు చేస్తే దమ్ముంటే నువ్వు పరీక్ష చేయించుకో. నువ్వు ప్రజల గురించి మాట్లాడతావు, తెలంగాణ ప్రజల గురించి. అర్హత నీకు లేదు అని చెప్తున్నాను నేను.